నాకు ఎవరైనా చెప్పక ఏదైనా పని చెప్తే నేను చేసే పనులన్నీ ఇలానే ఉంటాయన్నమాట. అసలు మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం మా భరత్ మైసూర్ బోండాలు అయితే చేయించాయి కదా, ఈసారి అయితే విజయవాడ స్టైల్ పునుగులు అయితే చేయబోతున్నాం. మేము పునుగులు తినడం కోసం హాయిగా రిలాక్స్ అవుతున్నాం. మా భరత్ని తీసుకొని వచ్చి వంటింట్లో పడేసాం. మా భరత్ గారు ఏదేదో పొళ్ళు వేసి మిక్స్ చేసాడు, వాటి పేర్లు కానీ తెలియదు నాకు. భరత్ కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేక నేను కానీ ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి నేను పోయి ఏసీ రూమ్ లో పడుకొని సుఖాంతిని పంపించా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. పాపం మా సుఖాన్ని చెమటలతో స్నానం చేసి మరీ చట్నీ చేశాడు. వీళ్ళిద్దరు కిచెన్ లో ఇంతసేపు ఎలా ఉన్నారో కానీ నేను కిచెన్ లో పోవడమే లేటు, నాన్ స్టాప్ గా తుమ్ములు, దెబ్బతో కిచెన్ లో నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళే. మా భరత్ అయితే మేము ఆకలేస్తున్నానగానే మా కోసం ఎలా కష్టపడుతున్నాడు చూడండి. చెమటలు పడతా గాలి కొట్టకపోయినా కానీ పాపం చేస్తున్నాడు. మనకు ఆకలేసినప్పుడు మన కోసం ఇలా చేసి పెట్టే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకోటి ఇసుకొచ్చి ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పి అక్కడ చేరి నేను బిస్కెట్లు వేస్తా ఉంటే బిస్కెట్లు వేసిన జాలి ఎరగడ్డ కోసుకోరాపో అని చెప్పి ఎరగడ్డ ఇచ్చాడు. అందరికి తెలివి ఉంటే నాకు మాత్రం అతి తెలివి ఉంటది అనమాట. ఎరగడ్డలు కోసేటప్పుడు కన్నీళ్ళు వస్తాయని చెప్పి హెల్మెట్ వేసుకుని మరి ఎరగడ్డలు కోసా. ఇంకా పునుగులుగానే అయిపోయి పునుగులుగానే ఇచ్చేసాడు. నేను మాత్రం ఎవడట్టేనా సావండి అని చెప్పి నా ప్లేట్ లో నేను పునుగులు వేసుకొని వెళ్ళిపోయా. ఒక పక్క చేయగలుగుతున్నా, మన ఆత్రం మాత్రం తగ్గదు. ఇంకా మా భరత్ చేసిన పునుగులు రివ్యూ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క పునుగులు నోట్లో పెట్టుకొని తింటుంటే అబ్బా ఉంది సూపర్ అంతే. సరే మరి అలా ఊరికే వీడియో చూసేలేకపోతే అలా మీ లక్కీ అండ్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.